అసలు 6 పెళ్లిళ్ళు ఏటి చేసుకున్నావు. ఫస్ట్ వారి ఏట ఫస్ట్ పెళ్లి అన్న మా ఇంట్లో చేశారన్న. పెళ్లి చేద్దాంలేరా, పెళ్లి చేద్దామని పల్లెటూరు అట్లా చేస్తారన్న. పెళ్లి చేశారు. రెండో ఆమెను ఎక్కడ గెలిచినావు? మా పొలాలు ఉంటే మా పొలాల్లో ఈమె వచ్చింది గడ్డి కోసేకి చేసుకున్నా. ఎందుకు స్వామి నువ్వు నాతో మాట్లాడింది కాబట్టి నేను చేసేసుకున్నా. బాగా మారితే చేసుకుంటాను. 18 వస్తే ఎవడు ఆపేకి లేదు నా. ఆపలేరు అని చెప్పి దూసుకొని వెళ్ళిపోతావు. ఎక్కడికంటే ఆడ అట్టయితది. చదువుకుంటే యువతలు కూర్చుంటావు, చదువుకోలేదు కాబట్టి అవతలు కూర్చున్నాను. ఆడ కూర్చుంటే ఏమన్నా సేమ్ కూర్చో కదన్నా. ఎట్ట సేమ్ కూర్చో అవుతుంది. నువ్వు పెళ్లి చేసుకున్నా మొదట ఆమె పేరు అరుణ. రెండో ఆమె పేరు ఏదో ఉన్నింది, నువ్వు అరుణ అని పెట్టినావు. అవును. మూడో ఆమె పేరు అరుణ ఉంది. అందుకు చేసేసుకున్నా. పిల్లలు ఎంతమంది నీకు? నేను పెళ్లి చేసుకునేది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉన్నారన్నా. పెళ్లి కాకముందు చేయాల్సిన పని ముందు చేసినావని కదా అర్థం. కార్యక్రమము ఇప్పుడు ఎట్లాగో చేయాలా. అది ముందు చేసుకుంటే ఏం, వెనుక చేసుకుంటే ఏమిందినా? తప్పే ముందునా. ఇది ఎవరిని తీసుకొచ్చారా మీరు? సరే, నాలుగోది చెప్పు. ఎట్టయింది నాలుగోది? నువ్వు ఆల్రెడీ 3 పెళ్లి చేసుకున్నావు. నాలుగా మొసరి పాలు ఇచ్చిపోతుందంటే నా క్లియర్ చెప్తా చూడనా. ఏం కావాలన్నా, ఇంకా 5ది 6ది చెప్పలే నీకు. ఇంకా ఒక మొగోడు 6 మంది ఆడోళ్ళని చేసుకున్నాడు, అందుకోసమే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు. ఏం ప్రాబ్లం నా? ఆ కాలంలో రాజులు ఎంతమంది పిల్లల్ని చేసుకుని ఉంటారనా? రాజుల కింద సరిపోయేంత బంగారం ఉంటదిరా. నీ దగ్గర ఏముంది? నా దగ్గర బంగారం ఉందినా. వెల్కమ్ టు జీనియస్ టాక్స్. ఈ ఎపిసోడ్ లో మనం ఈరోజు కొత్త వ్యక్తి వచ్చినాడు. సో ఈ వ్యక్తి గురించి నాకైతే పెద్దగా తెలియదు. ఈరోజు మనం మాట్లాడి ఇతని గురించి ఏదానికి వచ్చాడో ఏందో కనుక్కుందాం. సో వెల్కమ్. ఏదానికి వచ్చినావు, ఏం చెప్పాలను? ఇటు సమాజానికి మెసేజ్ ఇద్దామని మీ వాళ్ళ పిలిచితే వచ్చాను. ఏ నోట్లో నాకు చెప్పేది నువ్వు అర్థం కావట్లా. ఏ క్లియర్ గా చెప్పు. ఏముంది నోట్లో ఏం వేసుకోండా? బాబు అది ఇక్కడ కప్పు, అది కంపెనీ కప్పు. ఏ దానికి వచ్చినావు, ఏంది ప్రాబ్లము, ఎందుకు? నువ్వు చూడ్డానికి చాలా అమాయకంగా ఉండవు. ఎట్టా బతుకుతావు ఇంత అమాయకంగా ఉంటే నువ్వు? మా ఊర్లో మా ఆవిడలు కూడా మా భార్యలు అట్లే చెప్తారు. నా భార్యలు అంటే ఎంతమంది, ఎన్ని పిల్లలేనా, ఏంది అసలు? 6 అయినా. ఎందు నువ్వు 6 పెళ్లిళ్ళు చేసుకున్నావా? నేను పెళ్లిళ్ళు చేసుకోవడం ఏంది? అవులే కాకపోతే చేసేసుకున్నా. ఊరికే సరదాకి ఇష్టపడే చేసుకున్నా. 6 మందిని ఎట్టా ఇష్టపడినావు స్వామి? వాళ్ళే ఇష్టపడ్డారు. వాళ్ళు ఇష్టపడ్డారు. మరి చేసుకోండి నాయన, నేను చేసుకొని పెళ్లి అని చెప్పాలి కదా నువ్వు. తప్పలే. ఏ బ్లాక్ మెయిల్ వాళ్ళు బిడ్డ అనాథ అయిపోతాడు అని చెప్పేసి చెప్తే చేసేసుకో. పెళ్లి తర్వాత చేయాల్సిన పనులు ముందే చేస్తే నువ్వు చేసుకోవాల్సి వస్తారా పెళ్లి? పల్లెటూరులో అలాగే ఉంటాయి కన్నా. ఇవన్నీ మాకు తెలీదు. ఇంకా మేము గడ్డికి పోతాము, గడ్డి కోసేటప్పుడు. నువ్వు ఆ గడ్డి కోసుకోకుండా వీడికి ఎందుకు వచ్చినా? ఏం చెప్తావు? నువ్వు సమాధానం నాకు భూములు ఉన్నా కూడా నేను ఉద్యోగం చేస్తాను. పట్నంకి వెళ్ళి ఉద్యోగం చేస్తాను. అది చేసుకుంటా ఇది చేసుకుంటా అట్లా అయిపోయింది నా. ఇప్పుడు ఏం మెసేజ్ చేద్దామని? అసలు 6 పెళ్లిళ్ళు ఏటి చేసుకున్నావు? ఫస్ట్ వారి ఫస్ట్ పెళ్లి అన్న మా ఇంట్లో చేశారన్న. నాకు తెలీదు. నీకు తెలియదు అంటే పెళ్లి చేసుకోవడం తెలీదు? పెళ్లి చేసుకోవడం తెలియదు నాకు. మా ఇంట్లో వాళ్ళు చేసేసారు. అప్పుడు నేను 10 అయిపోయింది. 10 అయిపోతానే పాస్ అవ్వలే. ఏడైతావు నువ్వు? ఇట్లా గడ్డీలు ఏడంటే ఆడ పోయి గడ్డీలు తీసా అంటే ఊర్లో అదే ఎక్కువ అన్నా. ఏది 10 పాస్ అయితే ఏంది అసలు ఊర్లో? సరే, ఇటటి ఈ ఆలోచనలు తీసేయి. ఎందుకంటే ప్రతి ఒక్కడు చదువు పల్లెటూరులో కాదు, సిటీలో కాదు, ఏడైనా కూడా చదువే. చదువుకుంటే యువతలు కూర్చుంటావు, చదువుకోలేదు కాబట్టి అవతలు కూర్చున్నాను. ఆడ కూర్చుంటే ఏమన్నా సేమ్ కూర్చో కదన్నా. ఎట్ట సేమ్ కుర్చీ అవుతుంది? నువ్వు అది కాదు మ్యాటర్, కుర్చీది కాదు. ఇప్పుడు నువ్వు ప్రాబ్లం ఏదో చెప్పుకుందామని వచ్చినావు. యాడికి వచ్చినావు, ఏం ప్రాబ్లము అది చెప్పు. ఊరికే బేకార్ వ్యవహారాలు వద్దు. చెప్తా, ఇది ఊసే చెప్తున్నా. లాస్ట్ ఇది కావాలి, నేను తీసుకొని వెళ్ళిపోతానా? తీసుకొని వెళ్ళిపోతావు అంటే ఎందుకురా? మాకు వద్దా అది? మీ దగ్గర డబ్బులు బాగుంటాయి కదా? ఏడుంటే డబ్బులు బాగుంటాయి ఏడా? మీరు మంచిగా మీరు సరే చెప్పు, మాట చెప్పు తొందరగా. ఊరికే నాకు టైం అయిపోతుంది, పోవాలా. అన్నా, నా పేరు అరుణ్. నాకు 6 పెళ్లిళ్ళు అయినాయి. 6 పెళ్లిళ్ళు చేసుకున్నా అరుణ్. ఇదే అంటారా నీకు ఊర్లో అందరూ? అదే అంట. చేసుకున్నా ఎందుకు స్వామి నువ్వు? ఫస్ట్ పెళ్లి అన్న ఇంట్లో వాళ్ళు చేసేసుకున్నా. అప్పుడు నాకు 15 సంవత్సరాలు. పెళ్లి చేశారు, చేసేసుకున్నా. తర్వాత నాకు 18 వచ్చినాయి.
18 10 సంవత్సరాల్లో నువ్వు 10 జరిగేటప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు? 17 ఉన్నాయా? 15 15 ఉన్నాయి. 15 తర్వాత సీదా 18 వచ్చినాయి. 15కి ఒక పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళు. ఊర్లో ఖాళీగా బేకార్గా తిరుగుతున్నాడు, పెళ్లి చేద్దాంలేరా, పెళ్లి చేద్దామని పల్లెటూరు అట్లా చేస్తారు నా పెళ్లి చేశారు. ఏమన్నా చేసేసుకున్నా. మళ్ళా నాకు 18 పడినాయి. 18 పడితే మా ఊర్లో పెరిగింటదిలే. కాదు, వాళ్ళు చెప్తారు కదా జనాలు 18 అయినాక ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు కూడా ఆపలేరు అని చెప్తారు కదా. అట్లా చెప్తే నేను నా ఇష్టపడి నేను లవ్ చేసి ఒకటి చేసేసుకున్నా. ఆమె పేరు ఏం పేరు? అరుణ. ఇంత ముందు ఆమె పేరు కూడా అరుణ కదరా? అరుణనే. ఆమె కూడా అరుణానే మళ్ళీ. నా పేరు అరుణ్ కాబట్టి. పేరు నచ్చిందా ఆమెకు? ఆమె పేరు నచ్చిందా? ఎట్లా లవ్ ఎట్లా చేసినావు? వాళ్ళు ఇంట్లో ఏమైనా పెట్టుకున్నా నా కోసం వాళ్ళు పేరు మార్చేసుకుంటున్నారు. అరుణ. అంటే పెళ్లి అయిన తర్వాత నీకు పేరు మార్చావు నువ్వు? వాళ్ళే మార్చుకుంటారు. సరే, ఆమె రెండో ఆమెను ఎక్కడ గెలిచినావు? ఎట్లా? మా ఊర్లో మాకు పొలాలు ఉండేవి నా. మా పొలాలు ఉంటే మా పొలాల్లో పని మనిషి ఒక రోజు రాకపోతే ఈమె వచ్చింది గడ్డి కోసేకి మేత ఊళ్ళో పొలాల్లో. ఆ గడ్డి కోసేటప్పుడు వస్తే నేను చూసిన. ఏం చూసినావు? ఆమెను చూసిన. ఆమెను గడ్డి కోసేది కాదు, గడ్డి కోస్తే నేను చూసిన. ఆమె నన్ను చూసి నవ్వింది. నేను గడ్డి కోసిన అనుకుని మాట్లాడింది. నేను మాట్లాడుతూ నేను ఆ భూమి గల ఓనర్ తెలియదు పాపం, గడ్డి కోసినాడని మాట్లాడింది. ఆ మాటల్లో పడి చేసుకున్నాం. నీకు అర్థం కాదు ఏంటంటే ఆమెకు ఓనర్ అయితే తేడా లేదు, గడ్డి కోసేటోడు అయితే తేడా లేదు. ఎవరున్నా కూడా కష్టపడేవాడు ఎవరున్నా మాట్లాడేస్తుంది అనే కదరా అర్థము. అట్ట కాదు నాతో మాట్లాడింది కాబట్టి నేను చేసేసుకున్నా. బాగా మాడితే చేసుకుంటాను. 18 వచ్చిందిలే. 18 వస్తే ఎవడు ఆపేకి లేదు నా. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా మా ఇష్టంగా చేసుకోవచ్చు. అట్లా కుదరదు నాయన, అట్లా కుదరదు. ఆపలేరు అని చెప్పి దూసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడికంటే ఆడ అట్టయితుంది. అట్లా పద్ధతి ఉంటది, పరిశ్రమ ఉంటది, అన్ని ఉంటాయి. పల్లెటూరులో అవన్నీ జరిగి కదా చేసేసుకున్నాం. 2 అయిపోయినాయి మొత్తానికి. ఇప్పుడు ఊర్లో ఉంటే ఇది ఇట్లాగే చేస్తున్నాడు అని చెప్పేసి మా తాత పట్నంలో. మీ తాత ఇంకా ఉన్నాడు బతికే? అప్పుడు ఉన్నాడు. ఎప్పుడు నీకు 18 ఉన్నప్పుడు పట్నంలో పోస్ట్ మ్యాన్ ఆయన చనిపోయినాడు హఠాత్తుగా. నేను 2 పెళ్లి చేసుకున్నానని ఆ ఉద్యోగం నాకు వచ్చింది. ఇప్పుడు నేను పట్నంకి పోతూ వస్తూ ఉన్నా. అది బొక్కలో అది అర్థం కావడం లే అసలు. ఇప్పుడు చెప్తాను బాగా మింగేస్తాలే. ఇంకా మా తాత చనిపోయినాడు కదా హఠాత్తుగా. నాకు 2 పెళ్లి అయినాయని మా తాత ఉద్యోగం నాకు వచ్చేసింది. ఇప్పుడు నేను పోవాల్సి వచ్చింది పట్నంకి. ఆ పోతూ వస్తూ 3వ పెళ్లి చేసుకున్నా. మళ్ళీ పెళ్లి చేసుకున్నావు? 2 సరిపోక ఇంకో పెళ్లి చేసుకున్నావు మళ్ళీ నువ్వు. ఎట్ట అసలు ఏం సంపాదిస్తావు, ఏం చేస్తావు, నేర్పుతావు? బస్సులో చేసుకున్నా. డైలీ బస్సులో నాతో పాటు పోతా వస్తా అంటే చేసేసుకున్నా. 3 పెళ్లి. బస్సులో నీతో పాటు వస్తా పోతావు అంటే పెళ్లి చేసుకున్నావు. అదేందయ్యా, నాకు అసలు లాజిక్ అర్థం కాల. మనిషి నీచుడు. నాకు అర్థం కాగలుగుతున్నా, నువ్వు నాకు చెప్పు ఒకసారి. మనిషిని ఒకటి ఇష్టపడి చేసుకుంటారు, లేకపోతే బాగుందని అబ్బా చూడ్డానికి బాగా అన్నట్టుండి, 3వది ఆస్తుందని చేసుకుంటారు. ఈ 3 కాదు, తోడు ప్రాణం చేస్తా ఉందని చెప్పి పెళ్లి ఎవరైనా చేసుకుంటారా? డైలీ వస్తానింది నా. ఆయన డ్యూటీ కూడా 8 hours చేస్తానింది డ్యూటీ. నీతోనే? నాతో కాదునా, ఆమె వేరే డ్యూటీ. బస్సులో నేను వస్తానా పోతానా బస్సులో ఉంటది. బస్సులో ఉంటదామా నీతో పాటు? నువ్వు పోతా ఉంటావు వస్తా ఉంటావు? కాదు. నువ్వు ఏం చెప్తున్నావు స్వామి? నువ్వు బస్సులో కండక్టర్ ఉద్యోగం నా. ఎవరు? అరుణ. అది ఆమె అరుణ. 3వ అరుణ. ఇది కూడా 3 అరుణనే. 3వ అరుణ. నువ్వు పెళ్లి చేసుకున్నా మొదట ఆమె పేరు అరుణ. 2వ ఆమె పేరు ఏదో ఉన్నింది, నువ్వు అరుణ అని పెట్టినావు. అవును. 3వ ఆమె పేరు అరుణ ఉంది. అందుకు చేసేసుకున్నా. అందుకు చేసుకున్నావు. నా దగ్గర టికెట్ కి డబ్బులు తీసుకోదు నా. ఎంత ప్రేమ చూడనా. నేను పోతాను కదా, 6 రూపాయలు నా టికెట్. 6 రూపాయలు నాకు తీసుకోదునా. నిన్న టికెట్ ఉంటే ఆ టికెట్ పైన వెనకాల పక్క రాసి ఇచ్చేస్తుంది 6 అని. 6 అంటే ఏందినా? 6 SIX.
మీరు అనుకున్న గబ్బు మాటలు కాదు నా. 6 అంటే అరుణా అని. నువ్వు అనుకున్న 6 కాదు, 3 పెళ్లిళ్ళు అయినాయి నీకు. 6. సరే 6 దాకా పోలే కాబట్టి ఇప్పుడు వరకు 3 పెడదాం. నీకు 3 పెళ్లిళ్ళు అయినాయి ఆ టైం వరకు. నీకు మీ తాతది ఉద్యోగం నీకు వచ్చింది. మీ తాత ఉద్యోగం నీకు వచ్చి ఆ ఉద్యోగంలో ఎంత వస్తుంది జీతం? 6,000. బొక్కలో నేను 6 పంచాయతీ రా స్వామి. పెళ్లిళ్ళు 6 అంటావు, పేరు 6 అంటావు, నీ పేరు 6 అంటావు, జీతం 6 అంటావు. అప్పట్లో అదే నా 6,000 అంటే ఏమనుకున్నాను నువ్వు? సరేరా 6,500 6,300 అని చెప్పురా స్వామి. 6 ఇలాగున్నా నేను 6,600 వస్తా అంటే 600 బస్ టికెట్ ఛార్జీలకి అయిపోతాయి. నేను 6,000 మిగులుతానింది నా. సరేలే అది వదిలే ఇంకా. సరే ఆ మూడు పెళ్లిళ్ళు 3 పెళ్ళాలను ఈ 6,600తోనే అంటే ఇదే ఇల్లు గడుస్తానేందా? దొంగ చుట్ట పెట్టుకుంటాం, సంగటి తింటాం, ఇల్లు గడుస్తా ఉంది. 6,000 ఏం అవసరం ఉంది? 6,000లో మిగులుతానింది ఇంకా. అందుకు ఇంకో పెళ్లి చేసుకున్నా. అంటే నువ్వు మొత్తానికి నువ్వు ఏ ఎంటర్టైన్మెంట్ వెరైటీ ఏవి లేవు. కొత్త అరుణ ఇంతే. అన్నీ తెలియదు నా. తెలియదు నా. పిల్లలు ఎంతమంది నీకు? పిల్లలు నేను పెళ్లి చేసుకునేది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు నా. నేను పెళ్లి చేసుకున్నా కదా. ఇది ఎవరిని తీసుకొచ్చారా మీరు? నువ్వు ఏదాన్ని ఇట్టోళ్ళ తీసుకొచ్చా? ఏం చేశాను నేను? ఏం బొక్కలను జీనియస్ టాక్స్ అని పెట్టాం మనం మీరు నా స్టోరీ మొత్తం తెలియక చెప్తున్నాను. నాకు తొందరపడ అడగా నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ముందు పిల్లలున్న తల్లిని నువ్వు చేసుకున్నావు. అవును. నువ్వు ఏం చేద్దామని లైఫ్ ఇచ్చినా నువ్వు ఫీల్ అవుతున్నావా వాళ్ళకు పెళ్లి చేసుకుని? పిల్లలు నా వల్లే కదా పుట్టింది. చేసుకోవాలి కదా, తప్పదు కదా నా, చేసుకోవాలి కదా. ఇడు డెకాయిటా కొడుకున్నాడు, తీసుకెళ్ళండి. మీరు డకాయిడ్ అంటే నాకు తెలుసునా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాదు, టీవీ గురించి మీరు ఇట్లా మాట్లాడితే అసలు అది తప్పు. ఇది టీవీ కాదు, ఇది టీవీ కాదు. టీవీ ఎట్టయితది? ఫస్ట్ పిల్లలు పుట్టినారు కాబట్టే చేసుకోవాల్సి ఇచ్చింది అన్నావు. అంటే నువ్వు పిల్లలు అంటే నువ్వు పెళ్లి కాకముందు చేయాల్సిన పని ముందు చేసినావనే కదా అర్థం. ఇప్పుడు వీక్ మూమెంట్ అంటావా? అట్లా కాదనా. ఇప్పుడు ఎట్లాగో చేయాలా, అది ముందు చేసుకుంటే ఏం, వెనుక చేసుకుంటే ఏమిందినా? తప్పేముందినా? ఎట్టాగో చావాలని చెప్పి ముందు చంపేస్తావా ఎట్లా నువ్వు? అట్లా కాదనా. ఇప్పుడు నీళ్లు తాగి అన్నం తింటాము, అన్నం తిని నీళ్లు తాగుతాం, రెండో ఒకటే కదనా. అన్నము నీళ్లుకి నీకు పెళ్లికి దీనికి ఆ పేరు ఎత్తాలంటే నాకు ఎంత అసలు. కార్యక్రమము ఏదైనా ఒకటే కదన్నా. ముందు జరిగి నాకేంటంటే ముందు జరిగినాయి, జనాలకి తర్వాత తెలిసింది నాకు. ఇది కాదురా, ఇది తర్వాత చేసుకోవాలా అనేది నా తర్వాత 3 సార్లు అంటే జరిగిందా? ఆ కార్యక్రమం మీద ముందు అయిపోయింది, తర్వాత చేసుకోలేదన్నా. ముగ్గురు మాకన్నా మా పల్లెటూరులో గుడిసి ఉంటదన్నా, మేము 6 అక్కడే పడుకుంటాంనా. బాబు నువ్వు పొరపాటుగా డాక్టర్ సమరం దగ్గరికి పోవాల్సింది తీసుకొచ్చి చక్కగా ఇక్కడికి కూర్చున్నావు నువ్వు. లేదన్నా. చూడు నీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు జనాలు చూసేవాళ్ళు సగం మంది ఆత్రంలో వేడి మీద ఉంటారు. నీ మాటలు విన్నావనుకో సరి ఆడు చేసుకుంటారు వాళ్ళు పోయి. ఎండాకాలం కదా నాకు వేడి ఉంటది బాంబులే. ఆ వేడి కాదురా స్వామి, నువ్వు చేసే వేడి, నువ్వు చేసే ఇష్టం పనులు, నువ్వు చేసే మాటలు రాంగ్ మాటలు అయ్యి అదంతా బేసి 420 kgs లోపలేసి సాయంత్రం ఎత్తారు. ఇంకా మనిషి ఇష్టపడి చేసుకున్నాం నా ఇద్దరము. ఇష్టపడి చేసుకున్న పని వేరే, నువ్వు దాని వల్ల నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అవును మరి ఆయనకు ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఉంది, మీకే కష్టం ఉంది. నీకు పెళ్లి ఇష్టమా లేదా పెళ్లి తర్వాత ముందు చేసిన కార్యక్రమం ఇష్టమా? అన్ని ఇష్టం ఉంది, అన్ని ఇష్టం చేసుకున్నాం. సరే 4వది చెప్పు. ఎట్టయింది 4వది? మా పిల్లకాయకి పాలు కావాలన్నా, పాలు వేసేకి 4వ ఆవిడ వస్తానింది. పిల్ల బాబు పుట్టింది, బాబు 7దో 3దో 2దో అన్నావు నువ్వు. మూడోది మన 4వది వచ్చి పాలెట్టి ఇలా తర్వాత 4వది అయింది. ఫస్ట్ పాలు వేసేకి వస్తానింది ఇంట్లోకి. ఆమెట్టిస్తుందిరా పాలు నాయన, ఆమె పెళ్లి వాళ్ళకు 100 గేదెలు ఉన్నాయనా, పాలు ఎట్లా ఇవ్వదునా? మా ఊర్లో నాకు ఇవ్వకుండా పాలు బయట ఊర్లో ఎట్లా ఇస్తుందనా? నువ్వు ఏం మాటన్నా కూడా అసలు తప్పుగా అనిపిస్తుంది నాకు. నాకు వాళ్ళకు బర్రెలు ఉండేనా ఇది అంటారు కదా. నువ్వు చూడు, ఇప్పుడు నువ్వు ముందేం చెప్పాలా, వాళ్ళ ఇంట్లో బర్రెలు ఉండే ఆమె బర్రె పాలు తీసుకొచ్చి ఇస్తావు అన్నదా. నువ్వేమన్నావు? ఆమె వస్తుంది పాలు ఇస్తుంది, అదే కదా.
నువ్వు ఆల్రెడీ 3 పెళ్లి చేసుకున్నావు. అవు. 4వ మొసరి పాలు ఇచ్చిపోతుంది అంటే మనం అసలు మనిషి అనేవాడు ఎవడన్నా మంచిగా ఆలోచిస్తాడా? నీ మాట విని నా క్లియర్ చెప్తా చూడనా. ఇంకా వాళ్ళకు బర్రెలు ఉన్నాయనా, పాలు ఇచ్చేకి వస్తానిందినా. బర్రె పాలు బర్రె పాలు ఇచ్చేకి వస్తానిందినా. ఆ ఒక రోజు మా ఆవిడ వచ్చేసి పొలం దగ్గర పోయిందినా. నాకు అర్థం అయిపోయింది. ఇప్పుడు 4 పెళ్ళిళ్ళు అయినా. 4వది బాబు పుట్టింటాడు, మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింటది. అంతే కదనా. నువ్వు పల్లెటూరు కదనా. అది కాదు, నాకు ఒక డౌట్. ఎంతసేపు పోయింది ఆ పొలానికి? పొద్దున్న సాయంత్రం వస్తుందనా. పొద్దున్న నుంచి సాయంత్రం. నువ్వు టైం చూసుకోని ఉంటావా? ఎప్పుడెప్పుడు పోతారు, ఎప్పుడెప్పుడు కార్యం చేయాలా అని? అలా జరిగిపోతాయినా. నువ్వు 6,600 సంపాదిస్తా, 6 మంది పిల్లలు, మళ్ళీ 6 మంది పిల్లలు. 6,000తో ఇల్లు గడుచుతుందా? పెద్ద పెళ్ళాము పొలంలో పోతుందా? 2వ పెళ్ళాము ఇంటి పని చూసుకుంటుందా? 3వ పెళ్ళాము కండక్టర్ బస్సు పోతా వస్తుందా? 4వ పెళ్ళాము పాలు అమ్ముతుందా ఇంటికి తిరిగి? ఇంకేం కావాలన్నా? ఇంకా 5ది 6ది చెప్పలే నీకు. ఇంకా ఏంది అంటే వీళ్ళ దగ్గర గురించి నీకు ఇన్కమ్ వస్తుంది. మాకే కదా, ఇది నాకే కదా, ఇంకెవరికి పోతుంది? వాళ్ళకి ఇంకొక కూడా లేనా? నేనే 6 పెళ్లిళ్ళు చేసుకుని బిజినెస్ ఒక ఎంపైర్ స్టార్ట్ చేసిన అరుణ్ అని పెట్టాలి నీ పేరు. అట్లా జరిగింది నా, కుదిరింది అట్లా. 5ది ఎట్లా జరిగింది తెలుసా? చెప్పు. ఇప్పుడు పిల్లకాయలు వెళ్ళామా, పిల్లకాయలు పండగలకు వచ్చినప్పుడు ఎంతమంది పిల్లలు నీకు మొత్తం? ఇప్పుడు 6. లాస్ట్ పిల్లలకి పిల్లలు లేదునా. ఓకే, అంటే ముగ్గురుతో 2 కాదు, ఫస్ట్ దానికి పిల్లలు లేదు. అప్పుడు నాకు 15 సంవత్సరాలకి పెళ్లి చేసిందిలే. అప్పుడు ఆ టైంలో అవునులే. తర్వాత 2, తర్వాత 1, తర్వాత 2. ఈమె పాలు ఇచ్చిపోయింది కదా మొన్నే వచ్చి. అప్పుడే 4 పెళ్లిళ్ళు జరుగుతాయి. నా పిల్లలు వస్తారు దీనికి. 5వది ఉందా? ఇంకా 5వది ఉంది, 6వది ఉంది. ఏంది నువ్వు 6 దాకా పోదు నాయన. నువ్వు నీకు ఇప్పటికీ 5 ఉన్నాయి స్టోరీలో. నేను ఇప్పుడు ఇంటర్వెల్ దాకా ఉండవు. ఇంటర్వెల్ దాకా చెప్పాలి నువ్వు. ఎండింగ్ ఫస్ట్ పెళ్ళడానికి 0 అన్నా. ఎందుకంటే నాకు 15 సంవత్సరాలు. అప్పుడు కార్యక్రమం ఏం జరగలే. తర్వాత జరగాలి కదరా. ఏం తెలుసునా? తర్వాత జరుగుతానులే వేరే వాళ్ళతో కాదురా. నువ్వు ఆమెతో జరగాలి కదా. నా పిల్లలతోనే. ఇప్పుడు ఫస్ట్ ఆవిడకి నాకు 15 సంవత్సరాలు చేసినారు, పిల్లలు లేరు. నేనేం చేయాలా? 2వ ఆవిడకు పిల్లలు 15 సంవత్సరాలకి. నీకు అర్థం కాదు. నీకు దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. ఈ టైం నుంచి ఈ టైం కు చేయాలా, పుట్టాలా, అయిపోవాలా, మళ్ళా గమ్మని ఉండాలా అంటే అట్ట కాదు. ఆమె నీ పెళ్ళాము. ఆమెతోనే నువ్వు ఏమైనా పిల్లలకి ఏమైనా ఉంటే ఆమెతోనే. ఆమెకు పిల్లలు లేకుండా నువ్వు ఇది చేస్తే ఎట్లా? తప్పు కదూ. నువ్వు ఏడాడో పోయి నువ్వు బిర్యానీ రైస్ తింటా, అన్నం తింటా, ఇది తింటా, అది తింటా, ఆమె పాపం ఫస్ట్ వదులుతావు. తెలియదు కదా రాంగ్ ఇది అసలు. తెలియగా ఇంకోటి చేసి చూసుకున్నాను 6ది. సరే ఓకే, ఏదో చెప్పు. పిల్లలు మా పిల్లకాయలకి బట్టలు కుట్టాలి. పండగ వచ్చినప్పుడు పండగకి బట్టలు కుట్టించేకి పిల్లల్ని తీసుకుని పోయినా. మా పిల్లల్ని ఎత్తుకుని ముద్దు పెడతాంది. ఆమె టైలర్. ఎట్లా తెలుసు మీకు? తెలుసా మీకు ఆవిడ? గుడ్డలు గుట్టించుకునే పోయినా అంటే నీ గుడ్డలు కూడా ఆమె కుట్టింటారు ఏదో ఒక రోజు, నువ్వు ఆమెకు కుట్టింటావు ఏదో ఒక రోజు. అది మొత్తం అర్థమవుతుందిరా నాకు. అలా జరిగింది నా. ఒక పద్ధతి అనేది ఉండాలి కదా. పద్ధతిగానే చేసుకున్నానా. అంతా కార్యక్రమాలు అవి వేసేది, పూల జీలకర్ర బెల్లం అవి పెట్టి తాళి కట్టి ఎవరు వస్తారు నీ పెళ్లికి? జనాలు వస్తారా నీ పెళ్లికి? అన్నం పెడితే ఎవరు రారా? ఎందుకు రారు? దున్నపోతు వస్తే ఊరంతా తింటానులే అందరూ. మరి వీళ్ళేమనరా నీకు? 5 వేరే 4 పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏమనరా నీకు? ఇలా వాళ్ళు కలిసి పడుకుంటారు. అంతా ఒకే రూమ్ ఉంటది మాకు, పడుకుంటారు కలిసి. అక్క చెల్లెల్లా ఉంటారు. 6ది చెప్పడం మర్చిపోయినా నేను. నువ్వు ఇది ఇప్పుడు 6 దాకా పోవద్దు. ఏడమవుతున్నావురా స్వామి నువ్వు? ఇప్పుడు 5వ దాన్ని పెళ్లి చేసుకున్నావు. ఎప్పుడు చేసుకున్నావు? 2 నెలల క్రితం. అంటే ఫ్రెష్ 2 నెలల క్రితం. 2 నెలలు అంటే కొత్త చేసుకున్నా. ఫ్రెష్ ఇంకోటి ఉంది 6వది. అవును కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు 2 నెలల ముందు 5వ పెళ్లి చేసుకున్నావు. 6వ పెళ్లి ఎప్పుడు చేసుకున్నట్టున్నావు? అయితే 3 రోజుల ముందు. 3 రోజుల ముందు నువ్వు పెళ్లి చేసుకొని వీడికి వచ్చి నీ స్టోరీ నేను 6 పెళ్లి చేసుకున్నా అని చెప్పి చెప్తున్నావా నువ్వు? అంతే కదా. 6వది చేసుకున్నాం కదా మరదలనా.
నా ఫస్ట్ బళ్ళ ఉందా దాని చెల్లెలు. సర్కిల్ అయింది మొత్తం, ఫుల్ సర్కిల్ అయింది ఇప్పుడు. అక్కడ ఇక్కడ సంబంధాలు ఎందుకు చూడడము, కట్నము వేయాల్సి వస్తుంది కదా. అవునవును. ఇంకా నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఉండే పొలాలు మొత్తం మాకే వస్తాయి కదా. ఇది నా ఫస్ట్ పెళ్ళామే ఐడియా ఇచ్చింది, చేసేసుకున్నా. భలే ఉండరు నువ్వు మనిషి అయితే. నా చెల్లికి పెళ్లి సంబంధాలు చూడాలా ఇట్లా అని చెప్పింది. నాకు అర్థం అయిపోయింది, నన్ను చేసుకోమంటే చెప్తా అంది, నాకు అర్థం అయిపోయింది, నేను చేసేసుకున్నా. కాదురా ఇప్పుడు అట్ట ఎందుకు నువ్వు నాకు అర్థం కాదు. నాకు అన్ని అర్థం అయిపోతాయి. ఇప్పుడు ఇది అర్థమైనట్టు కాదు. నా పిల్ల ఏంది నాకు ఆమెకు ఆకలి వేసిందంటే పిల్లకాయలు ఆకలి వేస్తుంది అంటే చెప్తా, నాకు అర్థం అయిపోతుంది. ఆ ఫుడ్ అన్నం ఆకలే, పిల్లలకి అన్నం పెట్టాలా అని చెప్తుంది, నాకు అర్థం అయిపోతుంది. ఏంది నా వైఫ్ కి ఆకలిస్తానని చెప్పి నేను అన్నం బయట నుంచి తీసుకొచ్చేస్తా. హోటల్కి పోయి సంగటి, బోటి కూర, తలకూర అన్ని తీసుకొచ్చేస్తా, తినేస్తుంది. ఇప్పుడు అట్లాగే చెల్లెలకి పెళ్లి చేయాలా, సంబంధం చూడాలా అని చెప్పింది, నాకు అర్థం అయిపోయింది, నేను చేసుకున్నా. అంతే కదా, లాజిక్ ఉంది కదా. అన్నం వేరు పెళ్లి వేరు. నువ్వు హోటల్ పోయి అన్నం తీసుకున్నంత సింపుల్ గా కాదు, నువ్వు పెళ్లి చేసుకుని అవతలు తీసుకుని పోనీకి నీ మా ఊర్లో ఎవరన్నా మాకొచ్చి అడిగేది. మా ఊర్లో నేనే కాదు, చాలా మంది చేసుకున్నారు. ఎవరిని? మీ మరదల్నా? కాదు, అది తెలియదు. నేను చేసుకున్నా, తర్వాత ఎవరు చేసుకోలే. ఇంకా చాలా ఊర్లో చాలా మంది చేసుకుంటుంటారు. ఆమె ఏం చేస్తానండి, ఆమె గురించి చెప్పు కొంచెం. తను నా మీద కేసు పెట్టింది. పోలీసులు వచ్చినారనా, ఒక్కటి మాట్లాడియట్లేదునా. ఏం చేస్తున్నారు? కట్టెకి నూనె రాశారనా రాత్రి. రాత్రి ఏం చేస్తారు? పొద్దున వరకు ఒకటే కార్యంనా. ఏం కార్యం రా? అదేనా నేను చేసేదే. నువ్వు చేసే కార్యం వీళ్ళు నీకు చేస్తారు. అబ్బా, ఇప్పుడు ఏం చేద్దామని, నువ్వు ఎందుకు వచ్చినట్టు, నువ్వు ఏం మెసేజ్ ఇద్దామని సమాజానికి? పెళ్లి అసలు చేసుకోకూడదు అని చెప్పాలా అని నేను అనుకుంటున్నాను. ఇది వేసుకొని ఏదో చెట్టు కింద కూర్చుంటాను నేను, ఖచ్చితంగా కూర్చుంటా. నువ్వు ఫస్ట్ పని చెప్తాడు, ఫస్ట్ స్టార్టింగ్ లో నువ్వు చెట్ల కాడికి పోయినావనే ఇదంతా పంచాయతీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెట్ల కాడికే పోతా అంటున్నావు నువ్వు, అది వేరే విషయం, అది వదిలే. నువ్వు ఏదో మాల వేసుకొని నేను ఇదంతా వదిలేసా ఇవన్నీ కాదు. వీడికి వచ్చి జనాలకు అది చెప్పాల్సింది. ముందు 5 మంది 6 మంది ఎంతమంది అయితే ఉండరు వాళ్ళందరినీ కూర్చోబెట్టు, చక్కగా లైన్ లో కూర్చోబెట్టి నువ్వు ముందర కూర్చో, నూనె ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని వాళ్ళకు మసాజ్ చేస్తా, మాట్లాడి అర్థం చేసుకుని అని చెప్పి ఏదో ఒక క్లారిటీలోకి వచ్చేసి, అంటే అప్పుడు ఏంది నన్ను చెప్పే అర్థం, అడ్జస్ట్ చేసుకో అని. అంతే, ఇంకేం చేస్తావు? అడ్జస్ట్ చేసుకోదు ఏంది నువ్వు మాట్లాడేది? దబాయిస్తున్నావు. 6 పెళ్లిళ్ళు చేసుకున్నావు, మళ్ళా నువ్వు ఏం నేను దొంగతనంగా చేసుకున్నానా? ఇష్టపడి చేసుకున్నావు, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. నన్ను చూసి ఎందుకు నగ్గినారు? నీకు చూసి నగినారు కాదు, నీకు చూసి మొత్తం కడప మొత్తం ఆంధ్ర నవ్వుతుంది. ఎందుకు నవ్వుకి చాలా అర్థాలు ఉంటాయి రా. ఏ అర్థం ఉండదు. నాకు తెలుసు అన్ని. ఎందుకు నవ్వుతారు నాకు తెలుసు. ఇంకేదానికి మా అమ్మాయికుల్లో ఉన్నాడు, వీడు బాగా బుట్టలో వేసుకోవచ్చు అని వేసేసుకున్నారు వాళ్ళు అందరూ. నన్ను వేసుకొని ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నారా? బాబు చూడు, నువ్వు వాళ్ళతో కలిసిపోయి ఉన్నాను. నేను చేసుకున్నాను వాళ్ళని, నేను కలుసుకోండి. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడారా స్వామి? ఇలా పాయింట్ ఏం జరుగుతుంది, ఒక్క ఆడేమో 6 మంది మొగోళ్ళని చేసుకోలే, ఒక్క మొగోడు 6 మంది ఆడోళ్ళని చేసుకున్నాడు. అందుకోసమే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు. ఏం ప్రాబ్లం నా? ఆ కాలంలో రాజులు ఎంతమంది పిల్లల్ని చేసుకుని ఉంటారనా? రాజుల కింద సరిపోయేంత బంగారం ఉంటదిరా, నీ దగ్గర ఏముంది? నా దగ్గర బంగారం ఉందినా. ఊరికే నాకు టైం కానీ టైం వచ్చి ఊరికే ఇవన్నీ అలబర నా కొడుకులను ఎందుకు పిలుచుకొస్తాను? ఇట్లా పిలుచుకురావద్దు అసలు. ఇట్లాంటి మన పోస్ట్ కార్డు ఇట్లా చేయం మనం. మన సమాజానికి 4 మంచి పనులు చేసేటోడు, లేకపోతే ఏదైనా సైంటిస్టు, ప్రొఫెసర్, ఇట్లాంటి ఏమన్నా తీసుకురా. రాజకీయ నాయకులు ఉన్నా ఓకే, ఇట్లాంటి తీసుకురావద్దు. నువ్వు పోనా, నువ్వు ఇటు పనికి రావద్దు. నువ్వు ఏం పనికి రాదు? ఏం చేసినా ఏమైనా చేసినా? మీకు ఏం మాట్లాడుతున్నా మీరు అందరూ కలిసి? పనికొచ్చే పని ఇది, పనికిరాని పని ఏమైనా చేసినా నేను? 6 పెళ్లి చేసి వాళ్ళ జీవితాలు ఇచ్చినాను నేను. నన్ను పిలిచి మీరు అవమానం చేస్తారన్నా? ఇప్పుడు ఉన్న ప్రాబ్లం సరిపోవట్లేదని నేను వస్తే నా బాధ పోలీస్ స్టేషన్ కి పోయింది, కేసు పోయింది, లాఠీ చార్జీలు చేస్తున్నారని చెప్పుకుందామని వస్తే ఉల్టా మీరు నా మీదకి వస్తారనా? ఏంది నా ఇది? మీ వీడియో చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ముఖం కొట్టి ఉంటారనా? వాళ్ళు కూడా కాదురా, ముఖం కొట్టడం వేరే సంగతి. చూసే వాళ్ళకి, మీరు చూసే వాళ్ళకి మీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి, మీకు తెలిసిన వాళ్ళకి ఎంతమంది ఉన్నారో చెప్పమని చెప్పు.
పబ్లిక్ లో పెట్టుకోర్రా కొన్ని. అట్లా పెట్టుకోకూడదు. నువ్వు 6 పెళ్లిళ్ళు చేసుకున్నావు, 6 పెళ్లిళ్ళు చేసుకున్నావు, 6 పెళ్లిళ్ళు చేసుకున్నట్లులాగా ఉండాల పక్కన. నువ్వు వచ్చి ఇడికొచ్చి నాకు బస్ స్టాప్ లో ఒకటి దొరికింది, పాల కేంద్రం ఒకటి దొరికింది, పాలు ఇచ్చింది, ఇవన్నీ రాంగు. ఇవన్నీ ఎట్లా చెప్తావు నువ్వు ఇడికొచ్చి? సో అది మీరు కూడా మత్సంగా ఉండండి. 6 పెళ్లిళ్ళు 5 పెళ్లిళ్ళు చేసుకొని ఎవరితో అంటే వాళ్ళతో తిరిగి గూడ్చి పోవద్దు. దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్